ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో నేత్రపర్వంగా ఊంజల సేవ. కామాక్షి సమేత కపిలేశ్వరునికి భక్తుల నీరాజనం. వైఖానస ఆగమోక్తంగా శ్రీవారికి కైంకర్యాలు. తిరుమలలో ఆగమ పండితులు అర్చకులతో ఈవో సమీక్షలు. అభిషేక సేవలో మృత్యుంజయేశ్వరుని కటాక్షం. భక్తి సౌగంధంతో ప్రకాశించిన శ్రీకాళహస్తి క్షేత్రం. కళ్యాణోత్సవ సేవలో గోపాలకృష్ణుని వైభవం. ప్రకాశం జిల్లా కొప్పోలులో వార్షికోత్సవం. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు ఊంజల సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా జరిపి హారతులు అందజేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవాలు, కైంకర్యాలపై టీటీడీ ఈవో జె శ్యామలరావు సోమవారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో జేఈఓలు గౌతమి, వి వీరబ్రహ్మం, వైఖానస ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులతో వేరువేరుగా నిర్వహించిన సమావేశాల్లో ఈవో శ్యామలరావు పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, గోవిందరాజు దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను గురించి సమగ్రంగా వివరించారు. అలాగే ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో ప్రతిభను పెంపొందించేలా తిరుమల శ్రీవారి కైంకర్యాలలో భాగస్వాములను చేయాలని ఈవోకు సూచించారు. అదేవిధంగా గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా శ్రీవారికి నిర్వహించే విశేష పూజను కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా నిర్వహించాలని సూచించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ అర్చకులు శ్రీనివాస దీక్షితులు కోవిడ్ సమయంలో స్వామివారికి నివేదిస్తున్న ప్రసాద దిట్టాన్నే నేటికీ కొనసాగిస్తున్నారని, దిట్టాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సీతారామాచార్యులు, శ్రీరామకృష్ణ దీక్షితులు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి నిర్వహించిన విధంగానే ఆగమ సంప్రదాయాలను కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పోటుపేష్కర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారికి విశేష కైంకర్యాలను జరిపారు. జ్యేష్ఠమాసం సోమవారం దశమి తేదీని పురస్కరించుకుని ముందుగా గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేసిన అర్చక స్వాములు వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలో నెలవైన శ్రీ గోపాలకృష్ణ మందిరంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోపాలకృష్ణుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక మండపంలో ఆసీనులను చేశారు. షోడశోప కైంకర్యాలతో ఆగమోక్తంగా వైదిక పూజలు పూర్తి చేశారు.
ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో సోమవారం సంస్కృత శిబిరం ఘనంగా నిర్వహించారు. ముందుగా భవన్స్ విద్యార్థులు ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అనంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, భవన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి సంస్కృత శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ మహర్షులు అందించిన భారతీయ విజ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలని సూచించారు. అలాగే భవన్స్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ అరిషడ్ వర్గాలను జయిస్తేనే భగవతత్వం బోధపడుతుందని వెల్లడించారు. చివరగా సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. స్విమ్స్లోని పద్మావతి ఓపీడీ బ్లాక్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ వివిధ సమస్యలతో వచ్చే రోగులు డాక్టర్లను భగవంతుడిగా భావిస్తారని, ఇంతటి పవిత్రమైన వృత్తిని నిర్వహిస్తున్న వైద్యులు రోగుల సేవే పరమావధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం మా వైద్యులు చాలానే మంచి పనులు చేసి మా స్విమ్స్కి ప్రతిష్టను ఇనుమడింపచేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మేము దాదాపు 100 మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత దేశం మొత్తంలో ఒకే రూఫ్ కింద ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక డోనర్ నుంచి ఒకరికి హార్ట్, మరొకరికి కాలేయం, మరి ఇద్దరికి కిడ్నీలు
అమర్చబడ్డాయి. ఇందులో మొదటి 3 ఆపరేషన్లు కూడా ఇక్కడ మన స్విమ్స్ పరిధిలో జరగడం మా అందరి డాక్టర్లు వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ గొప్ప ఫీట్ని విజయవంతం చేసిన సందర్భంగా వారందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది మొత్తం భారతదేశంలోని పబ్లిక్ రంగ ఆసుపత్రుల్లో మొట్టమొదటిసారి మన స్విమ్స్లోనే జరగటం మనకెంతో గర్వకారణం. ఎందుకంటే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా ఇది ఇప్పటి వరకు జరగలేదు. అదైన తర్వాత మనము పబ్లిక్ రంగ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలన్నీ కూడా దాదాపు 20 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతూ ఉంటే ఇక్కడ మన ప్రభుత్వ స్కీముల ద్వారా ఏమాత్రము పేషెంట్కి ఒక పైసా కూడా ఖర్చు కాకుండా మనం ఈ అత్యున్నతమైనటువంటి ఈ సేవలను మనము అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా డాక్టర్లందరికీ ఒక విన్నపం ఏంటంటే రోగుల సేవలో పడి తమ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కొన్ని అధ్యయనాలు ఇప్పుడు తెలుపుతూ ఉన్నాయి. దానివల్ల మా డాక్టర్లందరినీ మనం ఎవరికైతే అంటే పేషెంట్లకు వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని ఎలాంటి సలహాలు ఇస్తామో అవన్నీ కూడా మనం కూడా పాటించి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి అనేటువంటి నినాదంతో ఫిజిషియన్ హీల్ దై సెల్ఫ్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకు పోతున్నాం. అందరికీ వైద్యులందరికీ కూడా ఈ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో స్విమ్స్లోని వివిధ విభాగాల డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వేద పరిరక్షణ, లోక సంక్షేమమే ధ్యేయంగా వేదమూర్తులు, కృష్ణ యజుర్వేద పండితులు శ్రీ ఈమని గోవిందరామ శర్మ ఘనపాటి కృష్ణ యజుర్వేద అహోరాత్ర పారాయణం నిర్వహించారు. 24 గంటల పాటు పరమనిష్టాగరిష్ట వేదమంత్రోచ్చరణలతో నిర్విఘ్నంగా కొనసాగిన అహోరాత్ర పారాయణంతో విశాఖ మహానగరం భక్తి తరంగాల్లో ఓలలాడింది. ఈ సందర్భంగా విశాఖపట్నంకు చెందిన శ్రీ విద్యా సరస్వతి పీఠం, ద్వారకానగర్ శ్రీ శంకరమఠం సంయుక్త ఆధ్వర్యంలో వేదమూర్తులు ఈమని గోవిందరామ శర్మ ఘనపాటికి ఆమ్నాయ ధారణ ధౌరేయ బిరుదుతో సత్కారం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఈమని గోవిందరామ శర్మ ఘనపాటి తమ మనోభావాలను ఎస్విబిసితో పంచుకున్నారు. గత సంవత్సరం శోభకృన్నామ సంవత్సర వైశాఖ బహుళ తృతీయ సోమవారం సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు అంటే 24 గంటల పాటు నిర్విరామంగా అహోరాత్ర వేద పారాయణము. కృష్ణ యజుర్వేదం 82 ప్రశ్నలు, సగంహిత 44 ప్రశ్నలు, అదేవిధంగా బ్రాహ్మణం 28 పన్నములు, ఆరణ్యకం 10 పన్నములు కలిపి మొత్తం 82 పన్నములు పుస్తకం చూడకుండా కేవలము ధారణాశక్తితోటే నిర్విరామంగా 24 గంటల్లో పూర్తి చేయవలసిన పారాయణ్ణి 22 గంటల
ఒక 2 గంటల 10 నిమిషాలు ఉందనగానే పారాయణ సమాప్తం చేయడం జరిగింది ఆ వేదవేద్యుడి ఆశీస్సులతోటి. ఇది విశాఖపట్నంలో గల కంచి కామకోటి శంకరమఠం వారి శంకరమఠంలో ఈ పారాయణం దిగ్విజయంగా పూర్తయింది. ఆ సందర్భంగా భారత్ టాలెంట్ అసోసియేషన్ వాళ్ళు, భారత్ టాలెంట్ వర్డ్స్ బుక్ ఆఫ్ అసోసియేషన్ వాళ్ళు చక్కగా మమ్మల్ని ఆహ్వానించి వారు ప్రత్యేకంగా ఒక గౌరవాన్ని, చిన్న పురస్కారాన్ని కూడా అందించారు. ఇదే విధంగా ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా అక్కడ శంకరమఠంలో ఉన్న ఆ యాజమాన్యం అంతా కూడా ఆమ్నాయ ధారణాధౌరేజ అనే బిరుదును కూడా ప్రదానం చేసి ఒక సువర్ణ సింహతలాటాన్ని ఇది మనకి బహుప్రదానం చేశారు. మహబూబ్ నగర్లోని శివాలయంలో జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా శివునికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను సంప్రదాయ రీతిలో పూర్తి చేశారు. అనంతరం భక్తులు సంకల్పం చెప్పుకుని మనసారా స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవతో ఆరాధించి ధన్యులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి భస్మరేఖలు, చందనాది పరిమళాలతో చక్కని అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జ్యేష్ఠమాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలోని శ్రీ నగరేశ్వర స్వామి వారికి రమణీయంగా అభిషేకోత్సవం జరిగింది. అర్చకులు సంప్రదాయ శోభితంగా గణపతి ఆరాధన, పుణ్యాహవాచనంతో నగరేశ్వరుడి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారికి నమక చమక మంత్ర పఠనాదులతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం భస్మరేఖలు, రుద్రాక్షలతో అలంకరించి బిల్వార్చన జరిపి హారతులను అందజేశారు. భక్తులు శ్రీ నగరేశ్వర స్వామివారి అభిషేకోత్సవాన్ని కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా వెలుసిల్లుతున్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అర్చకులు సంకల్ప ప్రార్థనలతో అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పవిత్ర గంగాజలం, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా సాగిన రామలింగేశ్వరుడి అభిషేక సేవ భక్తులను పరవశులను చేసింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. వరంగల్లోని 1000 స్తంభాల గుడిగా చారిత్రక ప్రసిద్ధి చెందిన శివాలయం శ్రీ రుద్రేశ్వరాలయం నమఃశివాయ మంత్రంతో ప్రతిధ్వనించింది. జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకుల చేత సంకల్పం పూర్తి చేయించుకున్న భక్తులు ఎంతో నిష్ఠగా శ్రీ రుద్రేశ్వరుని పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం అర్చకులు స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి హారతులను అందజేశారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావన ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది.
మధ్వ సంప్రదాయ అనుసారం నిత్యార్చనల్లో భాగంగా అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుల బృందావనానికి పంచామృతాలు ఫలరసాలతో మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జ్యేష్ఠమాసం దశమి సోమవారం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు విధి విధాన భరితంగా అర్చనాది కైంకర్యాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి భక్తిగా అభిషేకాలను నిర్వహించి గర్భాలయంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి మహామంగళ హారతులను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. నెల్లూరు జిల్లా రామతీర్థంలో కొలువైన కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కామాక్షి రామలింగేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పులి వాహనంపై ఆసీనులు చేశారు. అర్చకులు ఆది దంపతులకు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించి షోడశ హారతులను సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు వాహన సేవ శోభాయమానంగా జరిగింది. కడప నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం మఠం ప్రాంగణంలో నిర్వహిస్తున్న దశకోటి కృష్ణ మంత్ర మహాయాగం శ్రీ సరస్వతి మహాయాగంలో భాగంగా శ్రీకృష్ణ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కటి అలంకారంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు వైదిక పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆపై మహా నివేదనలు, మంగళహారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం కృష్ణ. గరుడోత్సవంలో శ్రీ గురువాయూర్ మహావిష్ణువు మనోహరంగా దర్శనమిచ్చారు. సింహపురి వాసులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు నగరంలోని వేదాయపాలెంలో కొలువైన శ్రీ గురువాయూర్ మహావిష్ణు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువదీర్చారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా స్వామివారు గరుడ వాహనంపై ఆసీనులై ఆలయ వీధులలో ఊరేగుతూ కర్పూర హారతులు అందుకున్నారు. సింహపురి క్షేత్రాధీశులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారు జ్యేష్ఠాభిషేకోత్సవంలో దేదీప్యమానంగా పరిమళించారు. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ రంగనాథుని ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి వారిని వేంచేపు చేశారు. పాలు, 10 కిలోల తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. ఆపై చందన సమర్పణ చేసి తులసి మాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.